శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రసాద్ గారు లేవనెత్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 99% ఇప్పటికే పెండింగ్ బిల్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేశాం అధ్యక్ష. ఏదైనా అక్కడ ఒకటి ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తాం. ఈ సభ తమరి ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి 2BHKకి సంబంధించిన అంశాన్ని కొన్ని తమరి ద్వారా రాష్ట్ర ప్రజలకు తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఏవైతే గతంలో చెప్పానో మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. ఏవైతే 2BHKలో ఎంతో కొంత కన్స్ట్రక్షన్ చేసి వివిధ స్థాయిల్లో ఆగి ఉన్న పనులన్నిటినీ కంప్లీట్ చేయటం జరుగుద్ది. దాన్ని బెనిఫిషరీని ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కాకుండా ఏ స్థాయిలో ఉన్న ఇల్లు అయినా కూడా బెనిఫిషరీని ముందు ఫైనల్ చేసి ఆ బ్యాలెన్స్ కాంట్రాక్టర్ ముందుకు వస్తే కాంట్రాక్టర్తో కట్టిస్తాం అధ్యక్ష. కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే ఆ బెనిఫిషరీ కట్టుకుంటే ఆ బెనిఫిషరీకి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో గతంలో ఇవ్వంగా మిగిలిన డబ్బులు ఆ బెనిఫిషరీకి ఇచ్చి అతనే ఆ బ్యాలెన్స్ ఇల్లుని పూర్తి చేసుకునే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాం. ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లో రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న 2BHKలన్నిటికీ అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళకి ఈ 2BHKలు ఇవ్వటం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పార్షియాలిటీ అసలుకి ఉండదు. ప్రతి పేదవాడికి ఇవ్వాలన్నదే తాపత్రయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వానికి పేదవాడి ఆత్మగౌరవంగా చిహ్నంగా అయిన ఇందిరమ్మ ఇల్లు అనేది టాప్ ప్రయారిటీగా తీసుకొని వీటిని చేపట్టడం జరుగుద్ది. ఆనాడు 2013, 14 నుండి 23, 24 వరకు సుమారు 10 సంవత్సరాల్లో ఆనాడు బడ్జెట్కు పెట్టింది 20,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. వారు ఆనాడు ఖర్చు పెట్టింది సుమారుగా 6,800 నుంచి 7,000 కోట్ల లోపు అధ్యక్ష. అవి కూడా వివిధ స్థాయిల్లో ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. కంప్లీట్ అయినవి కూడా ఏవైతే బెనిఫిషరీస్ ఇచ్చారో వాళ్ళు కూడా దాన్ని ఆక్యుపై చేయలేకుండా ఉన్నారు వివిధ కారణాల చేత. కాబట్టి అటువంటి వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఈ ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టడమే కాకుండా నిధులని తప్పకుండా ఖర్చు పెట్టి చిత్తశుద్ధితో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి దాన్ని నెరవేరుస్తామని తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకి తెలుపుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4636 తక్కలపల్లి రవీంద్రరావు. I put the question number 4636 అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులకి లేదండి మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకి ₹1,00,000 మొత్తం ప్రభుత్వం అందిస్తుంది. 671 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 27/6/2016 తేదీ గల జిఎస్ శాఖ జీవో నెంబర్ 225 ప్రకారం మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకి పెన్షన్, వారి పిల్లలకి ట్యూషన్ ఫీజు, శాశ్వత అంగవైకల్యానికి అయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది అధ్యక్ష. స్పెషల్ మెన్షన్ తీసుకుందామా? ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, తెలంగాణ